హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటైతే వచ్చేసాను. ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాము. ముఖ్యంగా తులారాశి వారికి ఒక శక్తి తోడుగా ఉంటుంది. పనులన్నీ పక్కన పెట్టి వెంటనే ఈ వీడియో చూడండి. మరియు తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఏ దేవీ దేవతల యొక్క శక్తి తులారాశి వారికి సహాయం చేయబోతోంది, అలాగే ఆ దేవి యొక్క శక్తి వల్ల ఈ తులారాశి వారు ఎటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు, అలాగే ఈ దేవత ఆరాధన ఎటువంటి మంచి కార్యాలు వీరికి ఇంకా ఎన్ని శుభకార్యాలు ఇస్తాయి అనే విషయాన్ని వీడియోలో చూద్దాము. తులారాశి అనేది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4వ పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4వ పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల కింద జన్మించిన వారు తులారాశి యొక్క పరిధిలోనికి వస్తారు. ఈ రాశికి చెందిన గ్రహాధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనుక మానవత్వం వీరిలో అధికంగా కనిపిస్తుంది. ఎదుటివారికి సాయం చేయాలి అనే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. అటువంటి మంచి మనస్తత్వాన్ని ఈ తులారాశి జాతకులు కలిగి ఉంటారు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు వారి యొక్క కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎక్కువ సమయాన్ని స్నేహితులతో గడపడానికి చూస్తూ ఉంటారు. వీరికి ఎవరైనా కూడా సాయం చేసినట్లయితే తిరిగి వారికి సహాయం చేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారి యొక్క జీవితం కనుక పరిశీలించినట్లయితే ఈ తులారాశి వారు వీరి జీవితంలో స్నేహితులను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో వీళ్ళు స్నేహితులను నమ్మి సహాయం చేసి మోసపోయినటువంటి సందర్భాలు కూడా వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారికి ఏ ఏ సందర్భాలలో అయితే మీతో అవసరం ఉంటుందో ఆ సందర్భాలలో మిమ్మల్ని ఉపయోగించుకొని అవసరం తీరిపోయిన తర్వాత మీతో మాట్లాడడం మానివేస్తారు. అటువంటి పరిస్థితులను కూడా మీరు జీవితంలో ఎక్కువగా చవి చూడవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ విషయాలందు మానసికంగా కూడా కొన్నిసార్లు లొంగుబాటుకు గురి అవుతూ ఉంటారు. ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో అదృష్టం కలిసి వచ్చినప్పటికీ కూడాను అయితే మీరు ఈ విధంగా అదృష్టంగా సంతోషంగా జీవిస్తూ ఉంటే వాటిని లాక్కునేవారు కూడా అధిక సంఖ్యలోనే మీ చుట్టుపక్కలనే ఉంటూ ఉంటారు. ఏదైనా అవకాశం ముందుకు వచ్చినప్పుడు ఆ అవకాశం వచ్చిందని మీరు నలుగురితో చెప్పుకుని అందరితో కూడా పంచుకుంటూ ఉంటారు. అయితే దీనినే అదునుగా తీసుకొని మీకు వచ్చేటటువంటి అవకాశాలను చెడగొట్టి వారు వాటిని అందిపుచ్చుకోవాలని ప్రయత్నం చేస్తారు. అది ఏ సందర్భంలోనైనా కావచ్చు. ఉద్యోగ అవకాశాలు కావచ్చు, వ్యాపార అవకాశాలు కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో మీకు జీవితంలో కనిపిస్తూనే ఉంటాయి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే పూర్తి అవగాహనతో మీరు ముందుకు సాగాలి. అప్పుడే మీ జీవితంలో మీరు సత్ఫలితాలు అయితే పొందగలుగుతారు. అంతేకాకుండా ఇది వరకు మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలను నష్టాలను ఎదుర్కొని ఉన్నారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం మీ జీవితంపై ఎంతో ప్రభావం అయితే చూపించింది. ఆర్థిక పరిస్థితుల వల్ల కృంగుబాటుకు లోనైనటువంటి సందర్భాలు కూడా మీ జీవితంలో చాలానే ఉన్నాయి. కొంతమంది తులారాశి వ్యక్తులకి సొంత ఇంటి కల అనేది కలగానే మిగిలిపోతుంది. ఎంతో నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటారు. ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా కానీ ఆ ప్రయత్నం అనేది అసలు సఫలం కాదు. మీరు అనుకునేటటువంటి బడ్జెట్లో మీకు స్థలం దొరకకపోవచ్చు. ఒకవేళ దొరికినా కానీ మీ గృహం నిర్మించుకోవడానికి డబ్బు అనేది సమకూరకపోవడం కావచ్చు. ఇటువంటి అనేక రకాల ఇబ్బందులు మీరు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి సమస్యల సుడిగుండంలో చిక్కుకొని కొంతమంది వ్యక్తుల వల్ల మోసపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా మీరు ఎంతో దిగజారిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మీ వ్యాపారంలోనూ, మీ ఉద్యోగంలోనూ మీరు ఎంత శ్రమ పడినప్పటికీ కూడా తగిన ఫలితం మాత్రం దక్కకుండా మీరు ఎంతో ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి ఎన్నో రకాల ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే
ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. వారు ప్రమోషన్‌ల గురించి గానీ, లేదా జీతం పెరిగే విషయం గురించి గానీ ఎంతో కష్టపడుతూ ఉంటారు. అనేక సవాళ్ళను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా వీరి జీవితంలో ఎదుగుదల అనేది చాలా నెమ్మదిగా ఉంటుంది. అయినప్పటికీ కూడా చివరికి వీరి జీవితంలో ఏ అంచున అయితే దాటాలి అని అనుకుంటారో తప్పకుండా ఆ ఎత్తుకి వీరు ఎదిగి తీరుతారు. ఈ విధంగా వీరి జీవితంలో శుభ, అశుభ ఫలితాలు తప్పకుండా ఉంటాయి. అంటే ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల ద్వారా వీరు మోసపోయినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. నమ్మినటువంటి వ్యక్తుల ద్వారా మీరు కూడా మానసికంగా కృంగుకు లోనైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మీ యొక్క జాతకం ప్రకారం అత్యధికంగా కనిపిస్తున్నాయి. కానీ ఇక నుండి మాత్రం మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి. అంతా మీరు అనుకున్న విధంగా మారబోతుంది. మీకు తోడుగా ఈ దేవి యొక్క శక్తి అనేది కనిపిస్తుంది. ఆ దేవి ఎవరో కాదండి, దుర్గామాత. దుర్గామాత యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మార్పు అనేది వస్తుంది. అనేక రకాల శుభ ఫలితాలను మీరు పొందే అవకాశం అత్యధికంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఇంతకు ముందు మిమ్మల్ని అవమానించిన వారు, మిమ్మల్ని మోసం చేసినటువంటి వారు మీ యొక్క జీవితంలో అనేక రకాల చెడు ఫలితాలను తీసుకొచ్చిన వారు అందరూ కూడా ఇక ముందు వారి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ జీవితంలో వారు ఏ రకమైన సమస్యలను సృష్టించారో ఇక ముందు వారు కూడా అటువంటి వాటిని అనుభవించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ దుర్గ యొక్క శక్తి మీ పైన ఉంటుంది. ఆ దుర్గాదేవి శక్తి మీకు తోడుగా ఉంది. మీ యొక్క జీవితంలో మీకు చెడు చేసిన వారిని ఆ అమ్మవారు వారిపైన ఆగ్రహాన్ని కురిపించబోతుంది. వారి జీవితంలో అనేక రకాల సమస్యలు అనేవి మొదలు కాబోతున్నాయి. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఆ దుర్గాదేవి యొక్క శక్తి నీడ అనేది వారి యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను తీసుకురాబోతుంది. మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో వాటన్నిటికీ కూడా అతి త్వరలోనే విముక్తి అనేది రాబోతుంది. కొన్ని సందర్భాలలో పరిస్థితులు ఏ విధంగా ఉంటుందంటే ఏదైనా ఒక సమస్య మన ముందుకు వస్తుంది. దానిని పరిష్కరించడం, కనుక్కోవడం అనేది మనకు ఒక రకంగా చెప్పాలంటే అసాధ్యమనే చెప్పాలి. అంటే ఒక వైపు నుంచి మనం పరిష్కారాన్ని అన్వేషిస్తూ ఉంటే ఇంకొక వైపు నుంచి అదే ఇంకో పక్క మరొక సమస్య అనేది ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఈ విధంగా సమస్యకు, పరిష్కారానికి మధ్య అనేక రకాల కొత్త సమస్యలనేవి ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారికి ఈ సమయంలో దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది. ఈ పరిష్కారం తిరిగి ఆ సమస్య అనేది ఉత్పన్నం అవ్వదు. అంటే కేవలం పరిష్కారం మాత్రమే లభిస్తుంది. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా మీరు దానిని అతి సులభంగా ఎదుర్కొనేటటువంటి శక్తి ఆ దుర్గామాత మీకు అందించబోతోందనమాట. ఈ విధంగా మీ యొక్క జీవితంలో దుర్గాదేవి యొక్క శక్తి తోడుగా ఉండడం మూలంగా అనేక రకాల శుభ ఫలితాలను పొందడానికి అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. అయితే ఆ దుర్గాదేవి అమ్మవారి యొక్క కృపతో ఆర్థికంగా కూడా మీరు పురోగతి సాధించబోతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి తగాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఇంతకుముందు కుటుంబ వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా లేకపోవడం, అలాగే కుటుంబ సభ్యుల వల్ల విభేదాలు కారణంగా మానసిక ప్రశాంతత అనేది లేకపోవడం, ఇటువంటి ఎన్నో రకాల సమస్యలను మీరు అనుభవించి ఉన్నారు. ఇక ముందు ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు ఇంతకు ముందులాగా పెరుగుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. సమస్యలకు పరిష్కారం అన్వేషిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఏవైనా బయట వ్యక్తులు నుండి సమస్యలు వచ్చినా కూడా ఏకతాటిపై నిలబడి వాటిని ఎదుర్కొనే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే మీకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ అనారోగ్య సమస్య కారణంగా మీరు చాలా రోజులు ఇబ్బంది పడితే ఆ సమస్య కూడా త్వరలోనే తొలగిపోతుంది. ఎందుకంటే ఆ దుర్గా దేవి యొక్క శక్తి మీకు తోడుగా ఉంది. కాబట్టి ఆర్థిక పరంగా పురోగతి మాత్రమే కాదు, మీ యొక్క వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి మీరు చూస్తారు. అలాగే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి.
ఈ విధంగా దుర్గాదేవి యొక్క శక్తి తోడుగా ఉండడం మూలంగా మీ యొక్క శత్రువులు కూడా మీరు జయించగలుగుతారు. అంతకుముందు సాధించలేని అతిపెద్ద విజయాలు మీరు ఖచ్చితంగా ఈ సమయంలో సాధించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. విద్యార్థుల జీవితాల్లో గానీ, పోటీ పరీక్షలు రాసేవారి జీవితాల్లో గానీ, ఉద్యోగస్తుల జీవితాలలో గానీ, వ్యాపారం చేసేవారి జీవితాల్లో గానీ, గృహిణుల జీవితాల్లో కానీ, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇకపై అంతా కూడా సంతోషమే ఉంటుంది. అంటే ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో దానిని ఖచ్చితంగా సాధించడానికి దుర్గాదేవి యొక్క శక్తి మీకు ఎల్లవేళలా కూడా తోడుగా ఉంటుంది. అలాగే మీకు ఎల్లవేళలా అండగా కూడా ఉంటుంది. తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి దుర్గా చాలీసా పఠించాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. గణపతి ఆరాధన కూడా చేయడం ద్వారా మీకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా అప్పుల బాధ అనేది ఆ గణపతిని పూజించడం వల్ల త్వరలోనే తొలగిపోతాయి. కాబట్టి తులారాశి వారు మేము చెప్పిన విధంగా కనుక జాగ్రత్తలు తీసుకుంటే ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో మీకు అంతా శుభమే కలుగుతుంది.